మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాం. నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మీ ధ్వజమెత్తారు. వారి ఉగ్రవాదుల స్థావరాలని లేకుండా చేశారు. ఇంకా ఎక్కడైనా ఉన్న ఉగ్రవాదుల స్థావరాలని లేకుండా చేయాలని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. గత నెల భారతదేశ పౌరులపై మరి ఉగ్రవాద మూకలు ఏదైతే అమానుషంగా దాడి చేసి సుమారు 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకునే సందర్భాన్ని మనం అందరం కూడా ఖండిస్తూ ఆ రోజు మేమందరం కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు యావత్ భారతదేశం ఈ దాడిని ఖండిస్తూ ఈ దాడికి ప్రతిఘటన ఖచ్చితంగా దాడి చేయాలనే ఆలోచన ఉన్న క్రమంలో పట్ల యావత్ భారతదేశం ఈ భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం జరిగింది. ప్రభుత్వం అదేవిధంగా భారత సైన్యం ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి పూర్తి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్నటి రోజున ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి భారత సైన్యం చాలా చాకచక్యంగా ఉగ్రవాదులకు దాదాపు ఉగ్రవాదులు ఉన్నటువంటి 100 మంది ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టి 100 మంది ఉగ్రవాదులను హతమార్చి యావత్ భారతదేశ పౌరులందరి కళ్ళలో ఆనంద బాష్పాలు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా గంభీరావుపేట ప్రజల పక్షాన భారతదేశ సైనికులందరికీ కూడా సెల్యూట్ తెలియజేస్తూ ఖచ్చితంగా భారత భూభాగం పైన అదేవిధంగా భారతీయుల పైన ఎటువంటి చర్యలు తీసుకున్న ముష్కరులకు కానీ అదేవిధంగా పాకిస్తాన్కి ఖచ్చితంగా ధీటైనటువంటి సమాధానం చెప్పడానికి భారత సైన్యంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి 50% ఉన్నటువంటి యువతరం ఖచ్చితంగా నడుం బిగించి ఖచ్చితంగా ప్రపంచంలో పాకిస్తాన్ చరిత్ర అదేవిధంగా పాకిస్తాన్ యొక్క పటాన్ని లేకుండా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను. జై భారత్, భారత్ మాతాకి జై. నుదుటి సింధూరంపై కన్నేస్తే అది ఎవరైనా సరే ఉపేక్షించమనే ఒక దృఢ సంకల్పంతో నిన్న ఏదైతే రాత్రి 1:54 నిమిషాలకు ఒకే మారు 9 ప్రదేశాల పైన మూకుమ్మడి దాడి జరిపి ఉగ్రవాదుల ఏరివేతనే ఒక అభ్యంతర చర్యగా పరిగణిస్తూ వారిని మట్టుబెట్టడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, దేశభక్తి కలిగిన ప్రతి పౌరుడు గర్వించదగ్గ విషయం. ఈ చర్యకు మేము సదా భారత ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ ముష్కరులను క్షణ వ్యవధి కాలం కూడా వెయిట్ చేయకుండా వారిని నాశనం చేయడానికి మా భారత ఆర్మీ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. వారికి భారత పౌరులందరూ కూడా ఎల్లవేళలా వారి తోడంటి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. నిన్న రాత్రి భారత ప్రభుత్వం 9 ప్రదేశాలలో ఉగ్రవాదులు ఉన్న ప్రదేశాలలో ఆపరేషన్ సింధూర్, చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఆపరేషన్ సింధూర్ పేరుతో వారు దాడులు చేశారు. అది విజయవంతమైంది. ఇది ఒక పాకిస్తాన్ కు చెంప దెబ్బలేక ఇంకా సరిహద్దులకు వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ లేకుండా చేసే సత్తా భారతదేశానికి ఉంది. భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు యుద్ధంలో ప్రతిష్టంగా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఖచ్చితంగా మనము విజయ కేతనం ఎగిరేస్తామని తెలుపుకుంటూ శుభపరిణామంగా భావిస్తూ భారత్ మాతాకి జై. భారత్ సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారీ ఎత్తున నేర్పు దాడి చేసి తీవ్రవాదులను 100 మంది తీవ్రవాదులు హతం చేయడం జరిగింది. ఈ యావత్ భారతదేశం హర్షించదగినటువంటి విషయం. వారు తీవ్రవాదులను పాకిస్తాన్ దేశం
పెంచి పోషించుకుంటూ ఈ యొక్క భారత్ అమాయక ప్రజలను అన్యాయంగా మొన్నటి రోజు చంపడం జరిగింది. ఖబర్దార్ పాకిస్తాన్ తీవ్రవాదులారా, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా, మరోసారి ఆ యొక్క తీవ్రవాదులకు సహకరించి పెంచి పోషించుకుంటే భారతదేశం తలుచుకుంటే భారత ప్రభుత్వం యావత్ పాకిస్తాన్ ను మొత్తం ఊడ్చుకుపోయే విధంగా దాడులు చేసేటువంటి సత్తా ఉంది. కాబట్టి భారతదేశ యొక్క ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశ ప్రజలు ఉంటే ఈ యొక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదులు భారత్ పై అక్రమ దాడులు చేస్తే సహించేది లేదు. ఇప్పటికైనా మళ్ళీ ప్రతీకార చర్యలకు దాడులు దిగితే పాకిస్తాన్ మీద మెరుపు దాడులు చేసేందుకు భారత్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. భారతదేశ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఈ దేశాన్ని రక్షించుకునేందుకు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు సైనికులుగా మారి కూడా ఒక భారత్ సైన్యంలో వాళ్ళంతలో వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి యుద్ధంలో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ పాకిస్తాన్ గుండాలారా, మీరు చైనా ఇతర మీకు మద్దతు ఇచ్చే దేశాలకు కూడా నేను విన్నపం చేస్తున్నా. ఖబర్దార్ పాకిస్తాన్ చైనా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు ఏదో పాకిస్తాన్ ను ఉషగొల్పుకుంటూ ఈ యొక్క భారతదేశం మీద దాడి చేయించాలని మీరు చేస్తున్నారు. మేము తలుచుకుంటే ఇతర దేశాల సహకారం ఇప్పటికి మొన్ననే అగ్రరాజ్యం అమెరికా కూడా భారతదేశానికి మద్దతు ప్రకటించింది. ఇతర దేశాలు కూడా మా యొక్క భారత్ కు అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చైనా పాకిస్తాన్ ను మొత్తం మట్టు పట్టించేందుకు కూడా అన్ని దేశాలను కలుపుకొని భారతదేశం మెరుపు దాడులు చేస్తుందని సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈ సందర్భంగా మొన్నటి రోజు ఎవరైతే ఈ దేశ పౌరులు చనిపోయారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలి. అదే విధంగా ఈ రోజు నిన్నటి రోజు జరిపినటువంటి దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్క వీర సైనికులకు భారతదేశ పౌరుల తరపున పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భారత ప్రభుత్వం కూడా ఇంత పెద్ద చర్యలు చేపట్టినందుకు వారిని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదే విధంగా మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండద్దు, మేల్కొని ఉండాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నేను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రజల తరఫున. భారత్, జై భారత్. దేశ ప్రజల భద్రతే ధ్యేయంగా ఇలా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారని చెప్పడానికి మరి నిన్న అర్ధరాత్రి కూడా మరి ఆయన నిద్ర ఆహారాలు మాని కేవలం దేశ ప్రజలే క్షేమంగా ఉండాలనే ఒక సంకల్పంతో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా చాలా హర్షించదగ్గ విషయం. మొన్నటి రోజున పహల్గాం గ్రామంలో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎవరైనా మళ్ళా ఇలాంటి చర్యలకు పాల్పడాలని అంటే మనకి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే భారతదేశం మీద దండయాత్రగా చేయాలని చెప్పేసి ఆలోచన రాకుండా అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఇలా భారతదేశంలో ఉండి మరి భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినందుకు మేము పూర్తి స్థాయిలో హర్షిస్తున్నాం. భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలకి కానీ రైతు తర్వాత మళ్ళా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం రకంగా మరి ఇలా రైతులు ఏ రకంగా ఉన్నారో జవాన్లు కూడా అదే రకంగా దేశ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకు మనందరిని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఇలా ఆర్మీ జవాన్లంతా పూర్తి స్థాయిలో వారి భార్య పిల్లలు వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి పూర్తిగా దేశ ప్రజలు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రకంగా పనిచేస్తున్నందుకు మేము మాత్రం చేతులెత్తి దండం పెడుతున్నాం. వాళ్ళందరికీ జీవితకాలం భారతదేశ ప్రజలు మీ యొక్క రుణం తీర్చుకోలేకపోతారని చెప్పి తెలియజేస్తాం. పాకిస్తాన్ ఉగ్రవాదులపై మన భారతీయులు ఆర్మీ చేసినటువంటి దాడిని మేము స్వాగతిస్తా ఉన్నాం. మొన్న అమానుష్యంగా మన టూరిస్టులపై దాడి చేసి నరకం నుంచి చంపినటువంటి వారిని గాని పాకిస్తాన్ ఉగ్రవాదులను గాని
ఎప్పటికప్పుడు ఏరివేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మా రక్తమే ఉడికిపోతా ఉంది. ఎందుకంటే ఈ రోజు హిందువులపై చేయేస్తే మనం ఎవ్వరము కూడా సహించేది లేదు. మేమందరం కూడా మా వంతుగా కృషి చేయడానికి రావాలంటే భారతీయులందరూ కూడా ఒక్కసారి యుద్ధం ప్రకటిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మన ఆర్మీ చాలా కష్టపడుతూ ఈ రోజు వాళ్ళని ఏరివేయడం ప్రారంభించారు. తప్పకుండా వాళ్ళని ఒక్కొక్కరిని ఏరివేసి భారతదేశ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పటమే లేకుండా ఆ దేశమే లేకుండా చేయాలని చెప్పి మోడీ గారిని కానీ యుద్ధం ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు చాలా ఒక వ్యూహాత్మకంగా నీళ్లు తగ్గియడమే కానీ నీళ్ళని ఆపివేయడమే కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ కూడా వారిని మొత్తానికే పాకిస్తాన్ వాళ్ళను ప్రపంచ పటంలోనే లేకుండా నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ యుద్ధాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. నిన్న చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై భారత్, జై జై భారత్. ఈ రోజు మన భారత ప్రభుత్వం తీసుకున్న సర్జికల్ స్ట్రైక్ ఎక్కడ ఉన్నా తీవ్రవాదాలకు చెంపపెట్టు లాంటిది. ఇలాంటివి ఎక్కడ ఉన్నా నిర్మూలించడం మన మోదీ ప్రభుత్వం గారు ఉద్దేశంతో ఉన్నారు. దాన్ని మనం అన్ని నేనైతే ఖచ్చితంగా దాన్ని 100 కాదు 1000% దాన్ని మంచి నిర్ణయంగా భావిస్తున్నాను. మళ్ళీ ఎలాంటివి జరగకుండా ఇంకా గట్టి బుద్ధి చెప్పాలని చెప్పి భారత పౌరులుగా నేను కోరుకుంటున్నాను. సర్జికల్ స్ట్రైక్లో పాల్గొన్న మన ఆర్మీ సోదరులు కానీ, నేవీ సోదరులు కానీ, ఎయిర్ ఫోర్స్ సోదరులు కానీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఎలాంటివి జరగకుండా వాళ్ళకి గట్టి బుద్ధి చెప్పాలని మేము మీ వెంట ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటామని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. నేనే కాకుండా భారత పౌరులందరూ కూడా దీనికి అన్ని విధాలుగా మీకు ఎట్లాంటి సందర్భం వచ్చినా మేము ఎన్నంటే ఉంటామని చెప్పి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. నిన్న అర్ధరాత్రి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్ల మొన్న కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాద చర్యలు ఏ విధంగానైతే మన భారతీయులను చంపారో అటువంటి ఉగ్రవాద చర్యలకు నిరసనగా నిన్న రాత్రి మన రక్షణ దళాలు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైకి చొచ్చుక వెళ్లి మన సైన్యం వాళ్ళ యొక్క స్థావరాల గుడారాలను పేర్చివేసి వాళ్ళ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు సమాధానం చెప్పి మన భారతీయులందరూ కూడా గర్వంగా నిలబడేటట్టు చేసినటువంటి మన యొక్క సైన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒకవేళ ఇదే సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన మన భారత ప్రధానమంత్రి మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విధంగానే మన దాడులు కొనసాగితే పాకిస్తాన్ చరిత్ర పుటంలో ఉండదనే మాట వాస్తవమని తెలియజేస్తూ మేమందరం కూడా భారతీయులుగా గర్వపడుతున్నాం. సైన్యానికి మా యొక్క అభినందనలు తెలుపుతున్నాం. వారి వెంట మేము సైతం ఉంటామని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. భారతదేశంలో జరిగిన పాకిస్తాన్ తీవ్రవాదులు అంటే పర్యాటకులను అక్రమంగా దాడి చేశారు కాబట్టి వారు చనిపోయినందుకు మన ప్రతీకారంగా మన ఇండియా ఆర్మీ వాళ్ళు వాళ్ళ స్థావరాలపై దాడి చేయడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ వాళ్ళ అలా కాకుండా పాకిస్తాన్ వాళ్ళు తీవ్రవాదులు ఉన్నారు కాబట్టి వారి మీద దాడి చేయడం మన భారత సైనికులకు ఎంతో గర్వకారణమని ఇది మనము అందరము గర్వించదగ్గ విషయం. రాబోయే రోజులలో కూడా ఇలాంటి చర్యలు పాల్పడకుండా ఉండాలంటే మన ఆర్మీకి మనం అందరము యువకులము భారతదేశ పౌరులం అందరం తోడ్పాటు ఉండాలి. కాబట్టి జై భారత్ ఆర్మీ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఇది గర్వకారణంగా మేము భావిస్తున్నాం. లో జరిగినటువంటి దాడి తీవ్రమైనటువంటి చర్యగా పరిగణిస్తున్నాం. అమాయకులైనటువంటి టూరిస్టులు సేద తీరడం కోసం వెళ్ళినటువంటి టూరిస్టులను అమాయకులపైన దాడి చేసి వాళ్ళని చంపడం అనేటువంటి చర్య పిరికి పందలటువంటి చర్య. అది దీనికి ప్రతీకారంగా మన మోడీ గారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు, ఆలోచించిండ్రు. మంచి పథకం ప్రకారంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య పౌరుల మీద కాకుండా కేవలం ఉగ్ర స్థావరాల మీద మాత్రమే లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం జరిగింది. దీనివల్ల ఏమర్థమవుతుందంటే భారతదేశం శాంతి దేశమే, కానీ
భారతదేశం జోలికొస్తే మాత్రం మాడి మషైపోతారనేటువంటి విషయము ఉగ్రవాదులందరూ కూడా గమనించాలి. ఆ తర్వాత భారతదేశ ప్రతికూలంగా వ్యవహరించేటువంటి వాళ్ళందరూ కూడా ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నారు. జై హింద్. నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మీ ఒకేసారి వారిని మట్టిగట్టడం, అంటే వారిపై దాడి చేయడం, దాన్ని ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంతో సంబరాలు కూడా చేసుకుంటామనే ధోరణిలో వారు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని ఏరి పారేయాలని వీరు కోరుతున్నారు. జై భారత్, జై భారత్.